అందరికీ జై శ్రీరామ్. నేను మీ ఊటుకూరు కాళిందిని. ఈరోజు మనం శ్రీకృష్ణ శతకంలోని 10వ పద్యం చదువుకుందాం. వేదంబులు గణనేరని ఆది పరబ్రహ్మమూర్తి వనఘమురారి, నా దిక్కు జూచి కావుము నీ దిక్కే నమ్మినాడ నిజముగ కృష్ణ. ఓ శ్రీకృష్ణ, పాపరహితుడా, మురారి, నేను నిన్నే నమ్ముకొని ఉన్నానయ్యా. నన్ను అనుక్షణం చల్లగా కాపాడుతూ ఉండు తండ్రి. వేదాలు సైతము నీ మహాత్మ్యాన్ని తెలుపలేవు కదా. అంత ఆది పరబ్రహ్మమూర్తివి నువ్వు కృష్ణ. నేను నిన్ను శరణు వేడుతున్నాను అని మనం శ్రీకృష్ణుణ్ణి శరణు వేడదాం. ఈ పద్యంలో మురారి అని పిలిచారు చూసారా. ఆ మురాసురుడు నరకాసురుడికి సేనాధిపతి అన్నమాట. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడిని చంపడానికి వెళ్ళినప్పుడు అనేక ప్రాకారాలని ఛేదించాల్సి వచ్చింది. పర్వతాలు, నీళ్లు, ఆ నీళ్ళల్లో లక్షలాది మొసళ్ళు, వాటిని చంపేశాడు. తర్వాత శస్త్రాస్త్రాలు వలయం ఉండేది, దాన్ని చంపేశాడు. అగ్ని వలయం, వాయు వలయం, ఇలాంటివన్నీ కూడా చంపేసి ఇవన్నీ నాశనం చేసి ముందుకు వెళ్ళేసరికి 5 తలల మురాసురుడు అనే రాక్షసుడు కృష్ణుడి మీదకు వచ్చాడనమాట. అలా వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు అతనితో యుద్ధం చేసి తన చక్రాయుధంతో 5 తలల్ని నరికి పారేశాడు. ఆ తర్వాత ముందుకు వెళ్ళి అప్పుడు నరకాసురుడిని చంపాడనమాట. అందుకని ఆయనకి మురారి అని పేరు వచ్చింది. ఇదే పద్యం ఒకసారి చెప్తాను వినండి. వేదంబులు గణనేరని ఆది పరబ్రహ్మమూర్తి వనఘమురారి, నా దిక్కు చూచి కావుము నీ దిక్కే నమ్మినాడ నిజముగ కృష్ణ. రేపు మరో పద్యంతో మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.